రావడం జరిగింది. మనతో సర్పంచ్ గారైన భిక్షపతి గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నానమ్మా. ఓకే సార్, యాజ్ ఎ సర్పంచ్ గా విన్ అవ్వడం మా ఛానల్ తరఫున మీకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే సార్, రాబోయే గత 5 సంవత్సరాలకు మీ గ్రామాన్ని మీరు ఎలా డెవలప్ చేస్తాం అనుకుంటున్నారు? గ్రామంలో ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి గ్రామంలో డెవలప్మెంట్ మొత్తం ఆగిపోయింది. కనీసం ట్రాక్టర్లో డీజిల్ పోసే పరిస్థితి లేదు. ట్రాక్టర్ చెడిపోయి ఉంది. ఇప్పటికి దాదాపు ఒక 35,000 పెట్టి ట్రాక్టర్ బాగు చేయించాము. ఎక్కడి చెత్త అక్కడే ఉంది. గ్రామం డెవలప్ విషయంలో 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది కనుక మొత్తము వెనకబడిపోయింది గ్రామం చాలా విధాల. ఇప్పటికీ జీతాలు లేక మరియు పారిశుద్ధ్యం లేక కాలువలు తీయక అన్ని రకాల చాలా ఇబ్బందులలో ఉంది గ్రామం. దీనికి లైట్లు లేవు. లైట్లు కూడా మా సొంత డబ్బులతో కొనుక్కొచ్చాము. కనీసం గ్రామ పంచాయతీ కలర్ వేయడానికి కూడా డబ్బులు లేవు. అవి కూడా మా సొంత డబ్బులతోనే చేశాము. అభివృద్ధి కార్యక్రమాలు ఏదున్నా సొంత డబ్బులతో చేయాల్సిందే కానీ గవర్నమెంట్ ఇప్పటివరకు ఏమీ ఇవ్వలేదు. జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా గవర్నమెంట్ లేదు. కనుక ఏమన్నా ఫండ్స్ వస్తే మేము మా గ్రామానికి ముఖ్యంగా హాస్పిటల్ లేదు, హాస్పిటల్ పల్లె దవాఖానా కూడా లేదు మాకు మా గ్రామానికి. అది చేయాలని మేము వద్దిరాజు రవిచంద్ర గారికి విన్నవించాము. వారు చేస్తారని మాట ఇచ్చారు. మరియు గ్రామ ప్రజలలో చాలామందికి మరియు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. వాటర్ సప్లై కూడా కొన్ని తండాలకు లేదు. గ్రామీణ ప్రాంతాలలో గిరిజన వాసులకు వాటర్ సరిగ్గా లేదు. చాలా వరకు ఫ్లోరైడ్ వాటర్ ఉంది కనుక అక్కడ మంచినీటి సౌకర్యం కొరకు మరియు గ్రామంలో తండాల వారీగా వద్దిరాజు రవిచంద్ర గారిని ఒప్పించి మేము వారికి మినరల్ వాటర్ ప్లాంట్ ఇప్పిద్దామని సార్ను కలిశాము. సార్ ఓకే అన్నారు. కాకపోతే ఇస్తారేమో, కాకపోతే ఉన్న పరిస్థితిని మేము ఇలా డెవలప్ చేసుకున్నాం. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి వాటరు తండాలలో మినరల్ వాటర్ లేదు. చాలామంది ఫ్లోరైడ్ వాటర్ తాగి చాలా వరకు ఎముకలు వంకరపోయి చాలామంది ఉన్నారు. వాళ్లకు ముందు చేయాల్సింది అది మా ఒకటి పల్లె దవాఖానా. మా గ్రామం రెవెన్యూ గ్రామంలో 3 పంచాయతీలు ఉన్నాయి. 3 పంచాయతీల్లో కూడా ఇది లేదు, పల్లె దవాఖానా లేదు. మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు. అది మన జిల్లా అధికారిని కూడా కలవాలనుకుంటున్నాము. కలిసి పల్లె దవాఖానా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఓకే సార్, మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ 5 సంవత్సరాలు వాళ్లకు ప్రతి ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం ఏ విధంగా చేయాలనే ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారంగా ప్రతి సంవత్సరం ఏం చేయాలో అది చేస్తూ ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు కానీ గ్రామ పంచాయతీ నిధులు కానీ నిస్వార్థంగా ఖర్చు పెట్టి ఒక పద్ధతి ప్రకారంగా చేయాలనుకుంటున్నాం. ఓకే సార్, మీ పాలకవర్గం మీతో ఎలా ఉంటుంది? పాలకవర్గం చాలా బాగుంటుంది. మాకు ఉప సర్పంచ్ కానీ 10 వార్డులకు 7 వార్డు గెలిచాము. మాకు సర్పంచి ఉప సర్పంచ్ కూడా మా వాళ్ళే ఉన్నారు కనుక మాకు పాలకవర్గంతో చాలా మంచి సాన్నిధ్యం ఉంది. ఓకే సార్, మీరు సర్పంచ్ అయినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? చాలా గర్వంగా ఉంది. 20 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేసుకుంటున్నాము. 25 సంవత్సరాల కింద నేను ఉప సర్పంచ్ అయ్యాను ఈ గ్రామానికి. తర్వాత సింగిల్ విండో వైస్ చైర్మన్ కూడా చేశాను. ఇప్పుడు చాలా వరకు బాగుంది. నేను చాలా సంతృప్తిగా ఇప్పుడు గ్రామ అభివృద్ధి ధ్యేయంగానే నిలబడ్డాను. గతంలో కూడా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు బీసీ కాలనీ లాంటివి తెచ్చాము. 3 ఎకరాలు. అది వాళ్ళు సంతృప్తిగా ఒక 200 కుటుంబాలు చాలా బాగా సంతోషంగా ఉన్నారు. అలాంటి కార్యక్రమాలు మంచి గ్రామానికి ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ ఛానల్ ద్వారా ఏంటంటే ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే గ్రామాలు డెవలప్ కావాలంటే భారతదేశంలో పల్లెలే పట్టుకొమ్మలు అంటారు కదా. గ్రామీణ ప్రాంతం లోపల సర్పంచులకు మంచి నిధులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే గ్రామాలు చాలా బాగుపడతాయి, దేశం కూడా బాగుపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.